శుభోదయం అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మొన్న నేను పెట్టిన వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక లాంగ్ వీడియోకి ఇంత మంచిగా రెస్పాన్స్ రావడం. రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ కమెంట్స్ ఏం రిసీవ్ అవ్వట్లేదు, బట్ వీడియో యావరేజ్ వ్యూ డ్యూరేషను అదంతా కొంచెం ఎప్పటి వీడియోస్ కంటే కూడా లాంగ్ వీడియోస్కి నాకు ఎంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఏముండాలి? సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే కనుక యూట్యూబ్కి ఖచ్చితంగా కావాల్సిన ఒక్క క్వాలిటీ ఏంటి, ఆ క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సక్సెస్ అవుతుంది. అదేంటో నేను చెప్తాను, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాగే మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, మోటివేషన్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరిని హెల్ప్ అడగొద్దని చెప్పాను. సో ఎందుకు అడగకూడదు? వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, మనకి హెల్ప్ చేయొచ్చు కదా అనేది కొంతమంది ఉంటుంది. అది కూడా ఎందుకు అనేది చెప్తాను, ఖచ్చితంగా చూడండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, యూట్యూబ్లో నేను మొన్న పెట్టిన వీడియో వచ్చేసి యూట్యూబ్లో నో ఫెయిల్యూర్, ఓన్లీ స్టేబుల్ ఉంటుంది. అండ్ నో ఫెయిల్యూర్ ఆర్ స్టేబుల్ అంటే, ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే మనం ఉన్న పొజిషన్ నుంచి కిందికి వెళ్ళిపోవడం అని చెప్పేసి నా ఒపీనియను. యూట్యూబ్ వల్ల మనం కిందికి వెళ్ళిపోవడం అయితే జరగదు. వెళ్తే హైప్కి వెళ్తాము, లేదంటే అలాగే ఉంటాము, కానీ కిందికి వెళ్ళిపోము. అందుకే నేను అలా పెట్టాను అనమాట, నో ఫెయిల్యూర్ ఆర్ స్టేబుల్. అండ్ ఇంకొకటి, ఎందుకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే మనము టైం స్పెండ్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫార్మోస్ట్ క్వాలిటీ. టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ ఎప్పటికొక్కప్పటికీ సక్సెస్ అవుతుందేమో తెలియదు. కొంతమంది వీడియోస్ చూశాను, కొన్ని వీడియోస్ కాదు ఛానల్స్ చూశాను, 9,000 వీడియోస్ ఉన్నాయి వాళ్ళ ఛానల్లో. 9,000 వీడియోస్ 3.5 years 4 years నుంచి రన్ చేస్తున్నా కూడా మానిటైజేషన్ అవుతుందన్న గ్యారంటీ లేదు. మానిటైజేషన్ అయినా కూడా ఇన్కమ్ వస్తుందన్న గ్యారంటీ లేదు. అలాంటిది మనము ఇనిషియల్ స్టేజ్లో ఉంటూ 1,000 సబ్స్క్రైబర్స్ కూడా లేకుండా ఛానల్ వీడియో వైరల్ అవ్వట్లేదు అంటే ఇంకా ఎలా చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీరు చూస్తే వాళ్ళకి కూడా ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, బట్ లాంగ్ వీడియోస్కి ఒకసారి మీరు వ్యూ డ్యూరేషన్ చూస్తే పీపుల్ని కూడా ఎంతమంది వాచ్ చేస్తారంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ సెలబ్రిటీస్, వాళ్ళకి కూడా వ్యూస్ ఏం పెద్దగా ఉండవు. అంటే షార్ట్ వ్యూస్కి వచ్చేంత వ్యూస్ లాంగ్ వీడియోస్కి ఉండవు వాళ్ళకి కూడా. అలాంటిది మనము వాళ్ళకి షార్ట్ వీడియోస్ బాగా చూస్తారు, సెలబ్రిటీ కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది సెలబ్రిటీస్కి పాపము షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్ ఉండవు. సో దాన్ని మనం మేము చేయలేమన్నమాట. కాబట్టి మనము వ్యూస్ రావట్లేదని బాధపడకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా మన పని మనం చేస్తూ ఉంటే కనుక యూట్యూబ్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది నేను మొన్న పెట్టిన వీడియోకి ఇంకోటి కంటిన్యూషన్ వచ్చేసి, దానికి కంటిన్యూషన్ వచ్చేసి వేరే వాళ్ళని హెల్ప్ అడగొద్దు, మన ఛానల్ని మనమే గ్రోత్ చేసుకుందాము అని చెప్పాను కదా. ఎందుకు అడగొద్దు అన్నానంటే, సెలబ్రిటీస్ అనుకోండి, వాళ్ళకి అసలు మనలాంటి ఛానల్స్ని పుషప్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు చెయ్యరు కూడా, వాళ్ళకుండే బిజీకి. అండ్ యూట్యూబర్స్ అంటే మనలాగా కామన్ ఉమెన్ లాగా, కామన్ మ్యాన్ లాగా ఉంటూ సెలబ్రిటీస్ అయిపోయి ఉంటారు. వాళ్ళని హెల్ప్ అడుగుదామా అని అనుకుంటే మీరు, వాళ్ళే ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి, ఈరోజు ఏం వీడియో పెట్టాలి, రేపు ఏం వీడియో పెట్టాలి, ఏ షార్ట్ పెడితే వైరల్ అవుతుంది, ఏ వీడియో పెడితే వైరల్ అవుతుంది అనేది బ్రెయిన్ చాలా బిజీగా ఉంటుంది. ఈవెన్ దో డైలీ వ్లాగ్స్ పెట్టే ఉమెన్ అయినా కూడా ఎలా తీస్తే బాగుంటుంది, ఇలా తీస్తే బాగుంటుంది, ఇంకా నాకు వ్యూస్ వాళ్ళకి 1 lakh వచ్చినా కూడా 1 lakh వచ్చిన వాళ్ళు 2 lakhs ఎలా రావాలి, 10,000 వచ్చిన వాళ్ళు 50,000 ఎలా రావాలి, 500 వచ్చిన వాళ్ళు 1,000 ఎలా రావాలనే ఆలోచిస్తారు గ్రోత్ కోసమే. కానీ నాకు వచ్చాయి కదా చాలు అని అయితే ఎవ్వరూ అనుకోరు. కాబట్టి మనలాంటి కామన్ ఉమెన్ని, కామన్ మ్యాన్ని హెల్ప్ అడిగినా కూడా వాళ్ళు వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఛానల్ గ్రోత్లు బిజీగా ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళకి ఏదో ముక్కుబడిగా అడిగినందుకు ఏదో ఒక మాట చెప్పేసి వదిలేస్తాను. ఇన్ కేస్ మనం మన లక్కు బాగుండి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫేమస్ అయిపోయామనుకోండి, వీడియో వైరల్ అయిపోయి, అప్పుడు వాళ్ళు మేము చేయడం వల్లే ఫేమస్ అయ్యారు, మేము చెప్పడం వల్లే ఫేమస్ అయ్యారు, మా వల్ల ఫేమస్ అయ్యారు, మా వల్ల బతుకుతున్నారు, నా వల్ల బతుకుతున్నారు
అనేది వాళ్ళు గట్టిగా చెప్తారు. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి కదండి. అలాగే వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వడము, కొట్లాడుకోవడము, యూట్యూబే పాపం ప్లాట్ఫామ్ అయింది అక్కడ ఇక్కడ మళ్ళీ అని చెప్పేసి. సో అలా కాకుండా మీ ఛానల్ని మీరు ఓన్గా గ్రోత్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో మీకు బాండింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉండి ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయితే వాళ్ళతో ట్రావెల్ చేస్తారు. లేదు అంటే వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది, అంతే. సో కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టైం కేటాయించండి యూట్యూబ్కి మీకు టైం ఉంటే. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, మీ ఛానల్ని మీరే గ్రోత్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరి హెల్ప్ అడగకండి. ఎందుకంటే నేను ఇందాకంతా చెప్పాను కదా, ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించాలని కోరుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేనైతే చేసుకోండి ప్లీజ్ అండి అని అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి నేను అలా అడగలేను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.